ప్రెజెంట్ ఉంది లేదా అనేది నేనేం చెప్పలేను. అది లవ్ అనుకోవాలో, ఏమనుకోవాలో కూడా నాకు తెలీదు. క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నీకు క్లారిటీ లేదా? అవతల అబ్బాయికి క్లారిటీ లేదా? నాకు క్లారిటీ లేదు ఏం చేయాలనేది. అలా తనకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, దానివల్ల నేనేం చెప్పలేకపోతున్నా, ఏం చేయలేకపోతున్నా. ఇంతకీ ఎవరు ప్రపోజ్ చేశారు? అటు నుంచి అబ్బాయా? ఇటు నుంచి నువ్వా? నేను చేయలే, తనకి కూడా చేయలే. అదేంటది? జస్ట్ తనంటే ఇష్టం. లైక్ ఎలా అంటే అది లవ్ అని చెప్పను. అలా అని చెప్పి ఫ్యూచర్‌లో మ్యారేజ్ చేసుకుంటానన్ను. 100 మందితో ఉన్న ఆ హ్యాపీనెస్ నాకు రాదు. తనొక్కడే నా పక్కనుంటే నాకు చాలా ధైర్యంగా ఉంటది. అన్ని విషయాల్లో కేర్ చేస్తాడు. ఎక్కడికైనా ఎళ్ళాలంటే డ్రాప్ చేస్తాడు. అన్నీ చూసుకుంటాడు. మా పేరెంట్స్ తర్వాత నాకెవరైనా ఇష్టమంటే తనే. చాలా ఇష్టం. మరి కళ్ళంటే వాటర్ ఎందుకు వచ్చేస్తుంది? లేదు సిస్టర్. ఆ. ఇంతకుముందు ఇంటర్వ్యూలో తన కోసం ఏడ్చాను. సో, ఈ ఇంటర్వ్యూలో ఏడవకూడదు అనుకుంటున్నా. ఏడవకూడదు అనుకుంటూనే కళ్ళంటే వాటర్ వచ్చేస్తుంది. లేదు సిస్టర్, నేను ఏడవడం లేదు. అంతేనా? అంతే. ఓకే, డన్. ఎందుకంటే లాస్ట్ ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు తనతో నేను మాట్లాడడం లేదు. ఒక డైలాగ్ ఉంటది. మనది అనుకుంటే అది ఎప్పటికైనా మన దగ్గరికి వస్తదని. సో, తనకి చాలా ఫ్రెండ్స్ ఉండేవారు. నాకు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నాకు పరిచయం. అంతా ఒక బ్యాచ్ అనమాట. వాళ్ళందరితో ఉండేదాన్ని. ఎవ్వరు కూడా నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఒక ఫ్రెండ్‌గా అప్పుడు నేను ఉండేదాన్ని. సో, తర్వాత మధ్యలో ఒక చాలా పెద్ద గొడవ అయిపోయింది తనకి నాకు. ఇంక